హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బెస్ట్ ల్యాప్టాప్ స్టాండ్ కోసం చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఈఎల్బి డైరెక్ట్ బ్రాండ్కి సంబంధించిన అడ్జస్టబుల్ ఫోల్డబుల్ ల్యాప్టాప్ స్టాండ్. ఈ ల్యాప్టాప్ స్టాండ్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ 250 రూపీస్ పడింది. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. ఈ ల్యాప్టాప్ స్టాండ్ నేను 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. మీకు చూపించడం కోసం అయితే నేను ఆర్డర్ చేసినప్పుడు ఎలా అయితే వచ్చిందో అదే విధంగా ప్యాక్ చేశాను. ఈ ల్యాప్టాప్ స్టాండ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ప్యాక్ చేసి ఉంటుంది. ఈ స్టాండ్తో పాటు ఒక యూజర్ మాన్యువల్ వస్తుంది. ఈ స్టాండ్ని ఎలా యూజ్ చేయాలనేది ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. దీని పక్కన పెడుతున్నాను. ల్యాప్టాప్ స్టాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ల్యాప్టాప్ స్టాండ్కు 2 ఫోన్ హోల్డర్స్ కూడా ఇస్తారు. ఈ ఫోన్ హోల్డర్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని 2 ఫోన్స్ని అయితే ఇందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ స్టాండ్ని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ల్యాప్టాప్ స్టాండ్ అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇది అడ్జస్టబుల్ ల్యాప్టాప్ స్టాండ్ కాబట్టి మనకి ల్యాప్టాప్ ఏ హైట్లో కావాలనుకుంటున్నామో ఆ హైట్కి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్ను ఈ స్టాండ్పై ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా ల్యాప్టాప్ను స్టాండ్పై సెట్ చేసుకోవాలి. ఇలా ల్యాప్టాప్కి స్టాండ్ని యూజ్ చేసుకోవడం వల్ల ల్యాప్టాప్ హీట్ అవ్వదు. అంతేకాకుండా ల్యాప్టాప్ స్పీడ్గా కూడా వర్క్ చేస్తుంది. ఈ స్టాండ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.